వీడియో రికార్డ్ అవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బాబీ. ఈరోజు సండే యాజ్ యూజువల్గా రైడ్కి వెళ్తున్నాం. అండ్ వాట్సాప్ గ్రూప్లో ఒక రైడర్స్ దాంట్లో జాయిన్ అయ్యా. సో ప్లాన్ ఏంటి అంటే అండర్ ద మూన్కి వెళ్దాము అని చెప్పేసి రైడ్కి. సో 6:30 కల్లా కుసా దగ్గర రమ్మన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుంది. మళ్ళా లేట్ అయిపోయా. ఫోన్ స్టార్ట్ చేయాలి. అంకుల్ గుర్తుపడ్డారా? అరే నీకు హెల్మెట్ అంత గుణం పట్టలేదు నీకు. కనిపిస్తలే ఇప్పుడు, కనిపిస్తలే ఇప్పుడు. బయటికి రావట్లేదు అంకుల్. రెండు రోజుల్లో చూసినట్లు అయింది నీకు. అది ముఖం మీద కనిపించలేదు నీకు. థ్యాంక్స్. గుణం పట్టరు ఇక. నేనే ఇంటి దగ్గర బా అంకుల్. సో స్టోరీ అది, అండర్ ద మూన్కి వెళ్తున్నాం. అండ్ ఎవరితో వెళ్తున్నా, ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది ఇట్లా ఏం తెలియదు. అక్కడ ఫస్ట్ అర్జెంట్గా వెళ్ళాలి. 6:30 కల్లా ఉకుసా రైనో దగ్గర రమ్మన్నారు. సో డిప్రెషన్. అరే నా హాయ్ హాయ్ మార్నింగ్. ఇంకొకరు ఎవరో వస్తాను అక్కడ ఇంకొక అబ్రో అక్కడ నియర్ బై ఎక్కడ వచ్చేస్తారంట. దగ్గర వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి మనమేనా అన్న? చలో. సో మేము ఇప్పుడే ఉకుసా నుంచి స్టార్ట్ అయినాం. ఆ ఫ్రెండ్ వెళ్తున్నారు కదా, ఆ అన్నని గ్రూప్ అడ్మిన్ అనమాట. సో ఈ అన్న ఒకళ్ళు, ఈయన ఒకళ్ళు పల్సర్ 220 పైన వస్తున్నారు కదా. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం అండర్ ద మూన్కి. అన్న గ్రూప్ అడ్మిన్ అన్న పేరు కోదండారెడ్డి అంట, కర్ణాటక నుంచి అనుకుంటా గెస్. సో బండి రిజిస్ట్రేషన్ అయితే కర్ణాటక అని ఉంది. అరే నైస్ నైస్. అయితే నాకు చాలా బోర్ కొడుతుంది, ఎందుకంటే యూజువల్లీ నేను లోకల్స్ వైజ్గానే 80-90 మెయింటైన్ చేస్తూ ఉంటా. బట్ రోడ్ చూస్తే టెంప్టింగ్ ఉంది. అండ్ నేను వచ్చింది స్ట్రీట్ రేసింగ్ కూడా కాదు, జస్ట్ రైడ్ గురించి అండ్ ఒక వ్యూ పాయింట్ని చూడడానికి. సో అన్న వాళ్ళైతే చాలా పద్ధతిగా నడిపిస్తున్నాడు ఈ అన్న. మనకంత సెట్ కావట్లేదే. మజా ఉంది రోడ్, నెక్స్ట్ లెవెల్ అసలు. డేంజర్ అంట.
మనకు లొకేషనే తెలియదు, ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాం సీదా కొట్టుకుంటూ. వావ్ నైస్. క్యాష్ అయిన చేయండి, ఆన్లైన్ అయిన చేయండి, ఏదైనా పర్లేదు. ఎంత రికార్డ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్నా యాత్రిపల్లి నుంచి త్రివేణి మోడల్. ఇదో మేమున్న అంత ఎలా చెప్తుంది. ఏ ఊరు అండి మీది? చల్లగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్. హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇటు ఇటు ఆట. అటు నుంచి కూడా ఏదో వే ఉంది. రైట్, అటే వే, ఇటు కాదు. ఐ మీన్ లైక్ ఇటు కూడా వెళ్ళొచ్చు, బట్ వెళ్ళదాం కదా. వెళ్ళదా? అరే నైస్ నైస్. భలే ఉంది వ్యూ పాయింట్. Let's go! వస్తున్నారా మన వాళ్ళు? మేము అసలు గూగుల్ మ్యాప్స్ ఏం పెట్టుకోలేదు. సో మేము రూట్ యాక్చువల్గా రాంగ్ రూట్లో పెట్టేసినాం అండ్ ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతున్నాం మేము. కానీ ఆఫ్ రోడింగ్ అయితే చేసాం ఇదైతే. ఓ షిట్ మ్యాన్. ఓ వావ్.
అమ్మ ఉంటుందా ఉండదా? ఓ మామూలుగా లేదు, డేంజర్ లోపలికి ఉన్నాను. పడితే ఇంకంతే. మజా ఉంది లొకేషన్. కార్స్ మీద కూడా వచ్చేసారు అక్కడికి. చూడు అక్కడ కూడా ఉన్నారు చూడు క్రౌడ్. అవును అవును లాస్ట్ వరకు ఉంది. అవును వాళ్ళు కూడా బిస్కెట్ మళ్ళీ వెనక్కి వస్తారు. వాళ్ళు యాక్చువల్గా మ్యాప్ ఇక్కడికే ఎండ్ అయిపోయిందంట. ఎండ్ అయిపోతుంది. అవును ఆ బండి రాదేమో. Person 50. I'm rich. Bye, bro. ఓ కార్ స్టక్ అయిపోయింది అనుకుంటా వీళ్ళది. పాప మా అన్నది బైక్ చాలా ట్రబుల్ ఉంది. ఈ అన్న చక్కర్లు పెడుతున్నాడు ఇక్కడ, గుర్రం లెక్క పోతుంది ఇక. మొత్తం అప్ అండ్ డౌన్ అవుతుంది ఇట్లా. అయ్యో ఇంకెళ్ళామంట. ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉంది ఇక్కడైతే ప్రెసెంట్. ఫోటోషూట్ అయితే మజా ఉంటుంది ఇక్కడ అయితే. ఇక బోటింగ్ కూడా ఉంది. ఓహో వాళ్ళైతే చెట్లకి నేమ్స్ రాసేస్తున్నారు ఫ్రీగా. మొత్తం అందరు పిక్నిక్ ఇక.
సో ఫైనల్లీ అండర్ ద లేక్, సారీ అండర్ ద మూన్. గైస్ ఫైనల్లీ అండర్ ద మూన్. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారైనా వచ్చి పోవాలి ఈడకి, మస్తు మజా ఉంది. ఇక్కడ అందరూ పిక్నిక్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలామంది వచ్చారు, కార్స్లో వచ్చారు. ఇక బోటింగ్ ఇట్లా నడుస్తుంది. అండ్ క్రౌడ్ అయితే వీకెండ్లో చాలానే ఉంది. చెప్పాలంటే ఇది ఇంకా చాలా తక్కువ అనుకుంటా గెస్ట్లో, బట్ వర్త్ ఇట్. ఇక్కడ హైదరాబాద్లో ఇట్లాంటి ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందంటే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ నేను ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా, బట్ ఫైనల్ ఈరోజు అన్న వాళ్ళు వచ్చినా నేను. చాలా అంటే చాలా బాగుంది, మజా ఉంది. ఇక్కడ ఫ్యామిలీతో వస్తే, ఈవెన్ ఫ్రెండ్స్తో వచ్చినా ఇట్లా ఫుల్ మజా చేయొచ్చు. ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ ప్రిపేర్ చేసుకొని క్యాంపింగ్ లెక్క చేసుకొని తింటున్నారు ఇక్కడే. వేవ్స్ లెక్క వస్తుంది. బొమ్మ వేసుకుంటుంది పిల్ల. సో ఫైనల్లీ అండర్ ద మూన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్పాట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నీ వాటర్ పక్కన ఉండడం వేరు, లైక్ ఈ ట్రీస్ మధ్యలో నుంచి చూడు అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో, వర్త్. ఇదైతే మజా అంటే మజా ఉంది అసలు. ఇక్కడ ఫోటోషూట్లు అయితే నెక్స్ట్ లెవెల్ అవుతున్నాయి. ఇక్కడ చాలా ఆడ కళ్ళు తెచ్చుకుని మరి తాగుతారు వాళ్ళు. ఆఫ్ రోడింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మన ఊరి బండి తోలడం సులభమండి, 1,00,00,000 మంది వాడుతున్నారండి, నమ్మకాన్ని మించి. సో ఇది ఇంకొక వ్యూ పాయింట్కి వచ్చినాము. ఇక్కడ కాకపోతే బర్రెలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కుతుందా? ఎక్కకపోతేనే కష్టం.
సెకండ్ వ్యూ పాయింట్. యాక్చువల్గా ఇక్కడ ఆఫ్ రోడింగ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు దీంతో ఆఫ్ రోడింగ్ చేస్తే అసలు రావడమే కష్టం అసలు. మ్యాక్స్ టు మ్యాక్స్ కేటీఎం ఈ రెండు అయితే స్ట్రక్ అయిపోతుంది పక్కా, గ్యారంటీ అది. బట్ అడ్వెంచర్తో అయితే ట్రై చేయొచ్చు. సో ఆల్రెడీ అక్కడ అడ్వెంచర్ అయితే చిన్న స్ట్రక్ అయిపోయింది, స్లైడ్ అవుతుంది ల్యాండ్, రిస్క్ ఎందుకు అని చెప్పి. ఇగో ఆల్రెడీ ఇక్కడ టైర్ స్ట్రక్ అయిపోయింది. ఉంది కాబట్టి నీకు ఇదైంది, లేకుంటే వెళ్ళిపోయింటుంది. బర్రె ప్యాడ్ ఉండే కాబట్టి వీడియో కూడా అంతే. అనుకో జనాలు అందరూ వస్తారు. సో ఇదే అనమాట బర్రెలు స్నానం చేసే ప్లేస్ ఇది. ఎంజాయ్ చేస్తుంది అది సీదా. యాక్చువల్లీ నేను అండర్ ద మూవీకి ఎప్పటికెళ్ళో అన్ని లైక్ ఎప్పటి నుంచి వైరల్ అవుతుందో అప్పటి నుంచి వెళ్దాం అనుకున్నా, బట్ ఇప్పటివరకు కుదరనే లేదు. సో ఫైనల్గా అన్న పేరు కోదండరెడ్డి అనమాట. అన్నది ఇన్స్టా ఐడి మోటో డ్రగ్ 30 అని ఉంటుంది, ఇన్స్టాలో సెర్చ్ చేయండి. సో అన్ననే తీసుకుని వెళ్ళాడు మమ్మల్ని రైడ్కి. చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నాడు అండ్ చాలా మంచిగా నీట్గా మాట్లాడిండు అందరితో. అండ్ ఈవెన్ రైడ్ కూడా చాలా నీట్గా చేస్తున్నాడు అనమాట. ఈవెన్ ఇండికేషన్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు అన్న ప్రాపర్గా. సో అన్నని కూడా ఫాలో చేయండి ఇన్స్టాలో అండ్ ఈవెన్ యూట్యూబ్ కూడా ఉంది. ఆల్రెడీ 1 year నుంచి మోటో వ్లాగింగ్ చేస్తున్నాడు అన్న. అవును తినేసి ఇటు ఇది జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.